చిన్న చిన్న చేపలండి, పాల పరిగెలు. ఇవి ఎంతెంత ఉంటాయంటే దగ్గర దగ్గర ఒక 2 అంగుళాలు ఉంటాయి. ఇవి మార్కెట్ నుంచి తీసుకొచ్చేసారు. ఇందులో ఒక విచిత్రం ఉంది, ఏంటో చెప్పమంటారా? ఏమీ వందలు కాదు, రూపాయలే. రూపాయలకి వచ్చేసరికి ఇదేనేమో బహుశా ఇక్కడ. ఈ చేపలు మామూలుగా మనం 50 రూపాయలు పెట్టి కొన్నామనుకోండి, వాటిని క్లీన్ చేయడానికి 100 రూపాయలు అడుగుతారనమాట. అంటే చేపలు 50, క్లీన్ చేయించుకోవడానికి 100 రూపాయలు. కాకపోతే ఏంటంటే ఇవి ఆ చేపలు వాళ్ళే చెయ్యాలండి. పోన్లండి, వాళ్ళకు ఒక 100 రూపాయలే కదండి అడిగేది, మనకి రావు. నాకైతే అసలు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చేపలు కానీ రొయ్యలు కానీ అస్సలు ఏది కూడా చేయడం రాదండి. నిజంగా వండుతాను, ఇది పోకోకుండా మాత్రం వండడం వచ్చు. అంటే ఇవి చాలా సున్నితంగానే వండాలి, అలా మాత్రం వండడం వచ్చు. ఈ కాలంలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మన హార్ట్కి మంచిది చిన్న చేపలని ప్రతి డాక్టర్ చెప్తున్నారండి. చికెను మటను వద్దండి హార్ట్ పేషెంట్లకు, కానీ అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా ఈ చేపలు, చిన్న చేపలు తినడం చాలా మంచిదని చెప్తున్నారు. ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఉన్నట్టుగా ఇందులోనే ఉండవండి. ఇది మన ఇష్ట ప్రకారం చిన్నగా పులుసు పెట్టుకోవచ్చు, లేకపోతే ఇగురైనా పెట్టుకోవచ్చు. ఇగురైతే వెల్లుల్లిపాయలు వేసి చేసుకుంటాను నేను. పులుసు అయితే మామూలుగా మనం పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది ఎక్కువగా కలపకూడదు. కలపకుండా ఉంటే విడిపోకుండా ఉంటాయి. చాలా ఆరోగ్యం అండి నిజంగా. ఎందుకంటే మేము ఎక్కడికైనా వెళ్ళినా చేపలు తినాలంటే మేము తప్పకుండా చేపల బ్యాచ్ మాది. చేపలు అంటేనే ఇష్టం. ఇంకా ఈ నీళ్ళల్లో 2-3 ఉండిపోయినాయి. ఇప్పటికే నేను ఉప్పు పసుపు ఒక 4-5 సార్లు వేసి కడిగినా ఇంకా కాస్త మట్టి ఉంటుంది. వీటిని చేయాల్సింది ఏంటంటే జాగ్రత్తగా కడుక్కోవడం, నెమ్మదిగా వండుకోవడం, అంతే. రుచి మాత్రం చాలా అద్భుతం అండి. ఇవి మళ్ళా నీళ్ళలో ఒకసారి వేసి కడుగుదాం. ఇవైతే మా అత్తగారు వాళ్ళు కూడా వాళ్ళే స్వయంగా చేసేసేవారండి. ఎన్ని పెద్ద కుటుంబానికి ఒక బుట్టడి చేపలు వచ్చినా సరే ఎవరొకళ్ళు అవకి ఆడబడుచు, మా ఆడబడుచు, వాళ్ళ ఆడబడుచు సహాయం ఉండి చక్కచక్కా చేసేసేవారండి. ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేని విషయం, పెళ్ళైన కొత్తలో అంటే నేను ఇంక కాలేజీ నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ రాకుండానే నాకు పెళ్ళైపోయింది. 15 రోజుల పండగ అయిపోయినాక నేను మా అత్తగారి ఇంటికి మళ్ళీ వెళ్ళేటప్పటికి అందరూ కూర్చొని ఈ చేపలు చేస్తున్నారు. ఏంటో అన్నది కూడా అసలు అప్పుడు తెలియదండి నాకు. నాన్నగారు ఎలక్ట్రికల్ ఏఈ. ఒక చేపనే చాకు మా అత్తగారు నా చేతికిచ్చి, అత్తగారు కదా ఆడబడుచు చేతికిచ్చి ఇది చెయ్యి అన్నారు. పెద్ద కుటుంబం, కొత్త, భయం, చేయకపోతే ఏమంటారని చెప్పేసి దాన్ని ఏదోలా కోసేసాను. చూస్తే అసలు చేప ఏమీ లేదు, ముళ్ళు ఏదో ఉండి వదిన చేప కనిపించట్లేదంటే ఇంకా అందరూ ఒకటే నవ్వులండి. ఉమ్మడి కుటుంబాల్లో ఇటువంటి చాలా ఉంటాయండి, తీపి అనుభవాలు ఉంటాయి, కాస్త చేదు అనుభవాలు కూడా ఉంటాయి. ఏదైనా ఆ రోజులే చాలా చాలా బాగున్నాయండి. ఎక్కడ వాళ్ళు అక్కడ అయిపోయినాయి. ఈ రోజుల కంటే ఆ రోజులే నేను ఎక్కువగా తలుచుకుంటూ ఉంటాను. నేను చూసారా, తెల్లగా వచ్చేసినాయి కదా, ఇంతకంటే తెల్లగా రావు. ఇవి బుట్టల్లో పట్టడం వల్ల రకరకాల జాతులు ఉంటాయి. ఇంకో చూసారా, ఇదో రకం చేప ఉంది, ఇదో రకం చేప ఉంది, ఇదో రకం చేప ఉంది, చిన్న చిన్న పెద్ద పెద్ద, అంతే. ఇది జాగ్రత్తగా పులుసు కూర చేస్తాను, చాలా బాగుంటుంది. ఇదేం లేదండి, నిదానంగా కడుక్కోవడం, నిదానంగా వండుకోవడం, అంతే. ఇదే కిటికీ చేపల్లో రుచి అద్భుతం, ఆరోగ్యం అమోఘం. ట్రై చేయండి, 1-2 సార్లు ట్రై చేసిన ఎంతో ఆరోగ్యకరమైన చేపలు. పెద్దవి పర్వాలేదు చేపల్లో,
ఈ చిన్న చిన్న వాటిల్లో ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ అంటండి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నది మనకి ఎన్ని వందల టాబ్లెట్లు వాడనా దొరకనది ఈ చిన్న చేపలు తింటే ఇందులో మనకు దొరుకుద్ది. అవునండి.